ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి ఓ కొత్త చిట్కా కనిపెట్టామని అంటున్నారు బాబు గారు. ఆ చిట్కా ఏటో మనం కూడా తెలుసుకుందాం. నమస్కారం బాబు గారు. ఈ వారం కొత్తగా ఏటి కనిపెట్టారు సార్? ఈ రోజే ప్రారంభించాను. ఏటండి అది? మీటింగ్ అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తున్నాడని. మీ ఎమ్మెల్యే పని చేస్తున్నాడా, డబ్బులు దండుకుంటున్నాడా అని ఎలా తెలుస్తుంది సార్ మీకు? మీరు చేయలేకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎమ్మెల్యే కరెక్ట్ గా పని చేయకపోతే ఏటి చేస్తారో ఆగ్రహం వ్యక్తం చేసేస్తారా? ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే అక్కడ ఎమ్మెల్యే ఎలా పని చేస్తున్నాడో అడగండి మరి. ఇప్పుడు మీరు చెప్పండి. మీరు అడగండి సార్. బాగా పని చేస్తున్నాడా? ఎవరు చెప్పడం లేదు సార్. పని చేస్తున్నాడు, చేతులు పైకి ఎత్తండి. ఎత్తండి 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 అయ్యా. బాబు గారు చేతులు పైకి ఎత్తమంటున్నారు. ఓకే, బాగుంది సార్. ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పండి సార్. అభివృద్ధిలో ఆదాయంలో ముందుండే జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవునా? నేను గర్వపడుతున్నా. సడన్ గా మీరు ఎందుకు గర్వపడుతున్నారు సార్? నా జిల్లా చిత్తూరు జిల్లా అయినా నేను పెళ్లి చేసుకున్న జిల్లా కాబట్టి. అబ్బబ్బబ్బబ్బా, అంటే మీరు కృష్ణా జిల్లా అల్లుడు గోరు కాబట్టి గర్వపడుతున్నారన్నమాట, అంతే కదా? సరే కానీ సార్, ఫైనల్ గా మంచి కిక్కిచ్చే మాట ఒక్కటి చెప్పండి సార్. ఒకప్పుడు మన పిల్లలకు నేను ఐటీ నేర్పించాను. అది దీనికోసం ఇందాక నుంచి ఎయిటింగ్ చేస్తున్నారు అందరూ. ఇంతసేపటికి వదిలేరు. నా మాట విన్న వాళ్ళంతా ఈ రోజు ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. ఎంత సంపాదిస్తున్నారు సార్? రప్పగా అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, బ్రిటన్ లో ఉండే ఇంగ్లీష్ వాళ్ళ కంటే, యూరోప్ లో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి. దీనికి నేను గర్వపడుతున్నాను. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. మీరే కనుక లేకపోయి ఉంటే పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఏటైపోయేవారో ఏటో.